ముఖ్యంగా తెలంగాణలో అంటే ఏ లోక్సభ స్థానమైనా ఎన్నికంటేనే హాట్గా ఉంటుంది, దేనికదే ప్రత్యేకం. కానీ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్ ఎంపీ సీట్ అనేది మరింత ప్రత్యేకమైనది. సో ఎలాంటి పోటీ ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి దృష్టిలో పెట్టుకుంటే మహబూబ్ నగర్లో పోటీ అంటే విజేత ఎవరు అనే దాంట్లో పోటీ ఉండదని నేను అనుకుంటాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో మహబూబ్ నగర్ లోక్సభ స్థానాన్ని గెలవబోతున్నాము. పోటీ ఉంటుంది రెండవ స్థానానికి, టీఆర్ఎస్కి బీజేపీకి మధ్యన రెండవ స్థానానికి పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఇవాళ మేము చేస్తున్నటువంటి పని, మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పని మాకు పాజిటివ్ ఓట్ ఇస్తుంది. అలానే గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఉన్నటువంటి నెగిటివిటీ, అంటే వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రాష్ట్రంలో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి మా లోక్సభ నియోజకవర్గానికి, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి కానీ పాలమూరు జిల్లాకు కానీ చేసింది ఏమీ కూడా లేదు. వాళ్ళు ఇవాళ రేపు ఓట్ అడగడానికి పోతే మీరేం చేసినారని ప్రజలు అడిగేటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ పరిస్థితి ఏమో చూస్తున్నాం, అసలు వాళ్ళకు పోటీ చేయనీకే అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఇవాళ బీఆర్ఎస్ ఉంది. బీజేపీ నిన్న మొన్న 2 రోజుల నుంచి ఏదో విజయ సంకల్ప యాత్ర అని ప్రారంభం చేస్తే ప్రజలందరూ అనుకుంటుంది ఏంటంటే ఇది విజయ సంకల్ప యాత్ర కాదు, విహార యాత్ర అని ప్రజలు అనుకుంటున్నారు. ఎక్కడికి పోయినా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అసలు దేనికోసం ఈ విజయ సంకల్ప యాత్ర, ఏం సాధించినారని మీరు ఈ విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారు? మహబూబ్ నగర్ జిల్లాకి, పాలమూరు జిల్లాకి మీరు ఏం సాధించినారు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మన రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారే కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు, ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, పదవులన్నీ ఉన్నాయి. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి నరేంద్ర మోడీ గారే స్వయంగా మహబూబ్ నగర్ మీటింగ్లో నేను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి జాతీయ హోదా ఇస్తా అని చెప్తే వీళ్ళు ఒక్కరు కూడా ప్రధానమంత్రి దగ్గర పోయి మా పాలమూరు రంగారెడ్డి, మా జిల్లాకు 10 లక్షల ఎకరాలకు నీరందించే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వట్లేదని అడిగేటువంటి ధైర్యం ఒక్క బీజేపీ నాయకునికి లేదు. పాలమూరు జిల్లాకి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటే ఏం చేసిండ్రు? ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్న తెచ్చిండ్రా? ఏ ₹1 కోటి నిధులు తీసుకొచ్చిండ్రా? నారాయణపేటకు వచ్చినటువంటి సైనిక్ స్కూల్ని కూడా నారాయణపేటకి కాకుండా వేరే దగ్గర తీసుకొని వెళ్ళిపోయినరు. ఏ ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు, ఏ నిధులు కేటాయించలేదు. ఏం ముఖం పెట్టుకొని మీరు రేపు ఓటు అడుగుతారని ప్రజలందరూ ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేయలేదు 10 ఏళ్లలో, మేము ఇవాళ చేసి చూపెడుతున్నాము. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు కేవలం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 1.5%తో మేము ఓటమి చవి చూసాం, మా సత్తా ఏంటో చూద్దామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఒకవైపు. రెండోది భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధమని వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఎవరు పార్టీ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కానీ మీకు ఎవరితో పోటీ ఉంటుందని భావిస్తున్నారు? బీఆర్ఎస్ బీజేపీ కదా, వాళ్ళిద్దరికి పోటీ ఉంటుంది రెండవ స్థానానికి. మాకు గెలుపుకి ఎవరితో పోటీ ఉండదు. ఇవాళ పాలమూరు యాక్చువల్గా పాలమూరు జిల్లా వలస కూలీలకు పేరున్నటువంటి జిల్లా. అంటే అట్లాంటి జిల్లాకు అన్నిటికైనా ముఖ్యమైనది ఏంది? సాగునీరు అందించాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించాలి. ఓకే, సాగునీరు మా జిల్లాకి ఇవాళ ఎక్కడికన్నా ఏదన్నా ఒక ఎకరానికి ఒక మడికి నీరు బారుతుందంటే పాలమూరు జిల్లాలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి, భీమా, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల ద్వారానే ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు నీళ్లు బారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే పాలమూరు రంగారెడ్డి మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ని 28,028 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఇప్పటికీ 1 ఎకరానికి నీళ్ళు అందించలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా. మేము కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల ద్వారానే ఇవాళ పాలమూరు జిల్లాకి నీళ్ళు అందుతున్నాయి. మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులు కూడా కాలేదు మా ప్రభుత్వం ఏర్పాటయ్యి మేము 1,30,000 ఎకరాలకు నీళ్ళు అందించే నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో శంకుస్థాపన చేసిండ్రు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ 3 నియోజకవర్గాలకి 1,30,000 ఎకరాలు. ఆనాడు జలయజ్ఞం ద్వారా నీళ్ళు వస్తే
గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండి ఒక్క సెంటు భూమికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరో జలయజ్ఞం ప్రారంభించి మళ్ళీ పాలమూరు బీడు భూములకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అంటే గతంలో ప్రజలు గమనిస్తున్నారు అని మీరు భావిస్తారా? 100% ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే మొన్న బీఆర్ఎస్ వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టడం జరిగింది. నియోజకవర్గంలో మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో 7కు 7 స్థానాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాలుంటే 14లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిండ్రు. ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో అంటే మొన్న మేము అధికారంలో లేనప్పుడే మాకు 12 స్థానాలు ఇచ్చిండ్రు. మహబూబ్ నగర్ లోక్సభలో 7కు 7 స్థానాలు ఇచ్చి మా శాసనసభ్యులందరినీ కూడా గెలిపించుకోవడం జరిగింది. మంచిగా పనిచేసేటువంటి శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ కానివ్వండి, అనిరుద్ రెడ్డి గారు కానివ్వండి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, జిఎంఆర్ గారు, పర్ణికా రెడ్డి గారు, అలానే శ్రీహరి ముదిరాజ్ గారు పనిచేసేటువంటి శాసనసభ్యులు ఇవాళ ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి శాసనసభ్యులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో పాలమూరు జిల్లాకే గర్వకారణమైనటువంటి మా పాలమూరు బిడ్డ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని మేము నెరవేరుస్తున్నాము. ఇప్పుడు ఇంకా మీరు చెప్పినట్టుగా మీ పార్లమెంటు పరిధి